హలో హలో శ్రీమన్మైథిలరాజరాజతనయాం వంద్యాం జగన్మాతరం భౌమీం భూమిభరాపహారితరుణీం కారుణ్యకల్లోలినీం బ్రహ్మాణి గిరిజారమాదిమహితాం శ్రీవైష్ణవానాం సతాం ఆచార్యాం ప్రథమాం తడిన్మయతనుం ఆచార్యాం ప్రథమాం తడిన్మయతనుం సీతాం శ్రయే శ్రేయసే ఏ శ్రీజానకీ ముఖాంభోజ వికాసద్రామభాస్కరం శ్రీజానకీ ముఖాంభోజ వికాసద్రామభాస్కరం వందే భద్రాద్రిశిఖరే భాంతమంతస్తమోహరం. పోలీసులకి విజ్ఞప్తి, కళ్యాణం దగ్గర ఉండవలసినటువంటి భజంత్రీలని దయచేసి లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణం దగ్గరికి భజంత్రీలను ఆపేశారు, భజంత్రీలని కళ్యాణం వద్దకి పంపించవలసిందిగా కోరుతున్నాం. భగవద్బంధువులారా, ఈరోజు శ్రీరామనవమి పర్వదినం. భద్రాచల దివ్యక్షేత్రంలో ఈ శ్రీరామనవమి నాడు వైభవోపేతంగా ఇప్పుడు సీతారాముల దివ్య తిరుకల్యాణ మహోత్సవం జరుగనున్నది. ఆలయం నుండి సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ కళ్యాణ మండపానికి విచ్చేశాడు. ఇప్పటి వరకు మీరు ఈ కళ్యాణ మండపంలో ఈ కళ్యాణాన్ని వీక్షించడానికే వేచి ఉంటూ ఇప్పటిదాకా జరిగినటువంటి సంకీర్తన కార్యక్రమంలో మీరంతా పాల్గొన్నారు. భగవంతుడు నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటూ నారద మహర్షితో చెప్తున్నాడు. ఓ నారద మహర్షి, నా భక్తులైనటువంటి వారు అందరూ కలిసి ఎక్కడైతే భజన చేస్తూ ఉంటారో ఆ భజన చేసేటువంటి చోట నేను ఉంటాను. నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. నయోగి హృదయే, అలాగే యోగులైనటువంటి వారి హృదయంలోనూ ఉండను. రవౌ, సూర్య మండలాంతర్వర్తిగా ఉంటానని శాస్త్రములు చెప్తున్నా అక్కడ కూడా ఉండను. మరి ఎక్కడ ఉంటాను అంటే మద్భక్త గాయంతి తత్ర తిష్టామి నారద, నా భక్తులైనటువంటి వారు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో ఆ గానం చేసేటువంటి చోట నేను ఉంటాను అని అన్నాడు. కనుక భద్రాచల క్షేత్రంలో ఇంతవరకు స్వామివారు వచ్చేంత వరకు ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించడానికే వేచి ఉన్నటువంటి భక్తులందరికీ అటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని కలుగజేయడానికై దేవస్థానం వారు చక్కని సంకీర్తన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, భజన కార్యక్రమాన్ని. ఆ భజన కార్యక్రమంలో పాల్గొని మీరంతా ఎలుగెత్తి రామనామాన్ని చాటారు. రామచంద్రమూర్తి మీరు చేసినటువంటి ఆ సంకీర్తనకు పరవశించి ఆలయం నుండి మనందరి మధ్యకు ఈనాడు ఇక్కడికి విచ్చేశాడు. ఆ స్వామివారు ఇప్పుడు ఈనాడు కళ్యాణరాముడుగా మనందరికీ మన కన్నుల ఎదుట ఆయన కటాక్షించనున్నాడు. శ్రీరామనవమి నాటి ఈ కళ్యాణోత్సవం ఇది భద్రాచలానికే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు.
శ్రీరామనవమి అనంటే రామచంద్రమూర్తి అవతరించినటువంటి రోజుగా ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఆనాడు అవతారోత్సవాన్ని జరుపుకుంటుంది. భద్రాచలంలో రామావతారోత్సవంతో పాటుగా శ్రీరామ కళ్యాణోత్సవం కూడా జరుపుకోవడం అనేటువంటిది అది భద్రాచలానికే ప్రత్యేకం. ఈనాడు శ్రీరామనవమి నాడు ఎక్కడైనా కళ్యాణం జరుపుతున్నారు అంటే దానికి ఆదర్శం ఏమిటి, దానికి ఆదర్శం ఏది అని అంటే భద్రాచల క్షేత్రమే. ఈ భద్రాచల క్షేత్రాన్ని ఆదర్శంగా ఉంచుకొని అన్ని చోట్లల్లో కళ్యాణం చేస్తున్నారు. భక్త రామదాసు గారు ఇక్కడ ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి ఏర్పాటు చేశారు. పురుషోత్తమ సంహిత అనేటువంటి పాంచరాత్రాగమ గ్రంథంలో యస్య అవతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అంటూ ఆ పాంచరాత్ర సంహిత చెబుతున్నది. ఏ దైవము ఏనాడైతే అవతరిస్తుందో అవతరించినటువంటి రోజున కళ్యాణం చేయాలి అనేటువంటి వాక్యం అది. రామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈ రోజున ఈ సమయంలో పైగా యస్యావతార సమయే అన్నారు, యస్యావతార దివసే అనలా, యస్యావతార సమయే అని. యస్యావతార దివసే అంటే ఈరోజు ఎప్పుడు కళ్యాణం చేసినా అంటే మొత్తం మీద పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా కళ్యాణం చేయొచ్చు యస్యావతార దివసే అంటే. కానీ అక్కడ ఆ వాక్యం యస్యావతార సమయే అన్నారు. రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం సరిగ్గా మధ్యాహ్నే కర్కటే లగ్నే వాక్పత విందునా సహా అని వాల్మీకి మహర్షి చెప్తారు. రామచంద్రమూర్తి మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో అవతరించాడు కనుక ఈ సమయంలోనే కళ్యాణం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని భక్త రామదాసు గారు చేసి సరిగ్గా ఈ ప్రాతకాలంలో మనం సరిగ్గా ఈ సమయంలో కళ్యాణాన్ని ప్రారంభించుకొని ముహూర్త సమయానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిల్ లగ్నంలో చక్కగా మనం కళ్యాణాన్ని నెరవేర్చుకుంటాం. కనుక అలాంటి ఒక గొప్ప ఆచారాన్ని భద్రాచల క్షేత్రంలో భక్త రామదాసు గారు ఏర్పాటు చేశారు. వారి యొక్క సంకల్పానుసారంగానే ప్రతి శ్రీరామనవమి నాడు ఇక్కడ ఈ కళ్యాణోత్సవం ఈ శ్రీరామనవమి నాడు జరుగుతూ ఉంటుంది. భక్తులమైనటువంటి మనమంతా కూడా నిజంగా గొప్ప పుణ్యం చేసుకునేటువంటి వారం. ఈ భూలోక వైకుంఠమైనటువంటి ఈ భద్రాచల క్షేత్రంలో ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడం అనేటువంటిది సోశ్వమేధ ఫలం అక్షయం లభేత్ అంటూ అశ్వమేధ ఫలాన్ని అందిస్తుంది అని మనకు